వాక్యమే నన్ను బ్రతికించెను, బాధలలో నెమ్మదినిచ్చెను. అనుదిన ఆత్మీయమన్న కార్యక్రమానికి మీ అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాం. ఈ దినము ఆంధ్ర క్రైస్తవ కీర్తన పుస్తకం నుంచి 440వ పాట పాడుకుందాం. తనుహు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని, పనికి బ్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తినియుమి. తనుహు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని, పనికి బ్రతిష్ఠించుమి. ఘనమైన నీ ప్రేమ కారణంబునా నీకై పనిచేయసేతులివిగో. యనయాంబుని విషయ మై సొగసుగా జురుకు, ధనముతో బరుగెత్తా వినయ పాదములివిగో. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని, పనికి బ్రతిష్ఠించుమి. నా ఇష్టమిదిగో ఇది నీ ఇష్టముగా చేయా, నా ఇష్టమికాగాదది. నా ఇచ్ఛయున్నట్టి నా హృదయమిదిగోని కేయది రాజా కియా సింహాసనము. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని, పనికి బ్రతిష్ఠించుమి. దినములు క్షణములు తీసుకొని అవి నీదు వినతిన్ ప్రవహింపజేయను శక్తినియుమి. తనువు నాదిదిగో గై కొనుమియో ప్రభువాని, పనికి బ్రతిష్ఠించుమి. క్రీస్తునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, అనుదినాత్మీయమన్న కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తూ ఉన్నాను. ఈ సమయంలో బాప్తిస్మం ఇచ్చి యోహానును గురించి మనము నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిగా దేవుడు మనందరి పట్ల ఒక ఖచ్చితమైన ప్రణాళిక కలిగి ఉన్నాడు అనే సత్యాన్ని మొదటి విషయంగా మనం నేర్చుకుని ఉన్నాం. ఈ రోజు మరికొన్ని విషయాలను ఆయన జీవితం ద్వారా నేర్చుకుంటే మత్తయి సువార్త 3వ అధ్యాయము 5వ వచనం నుండి మనం చూస్తాం. ఆ సమయమున యెరూషలేము వారును యూదయ వారందరూ యోర్దాను నదీ ప్రాంతంలో వారందరూ అతని యొద్దకు వచ్చి తమ పాపములు ఒప్పుకొనుచు యోర్దాను నదిలో అతని చేత బాప్తిస్మము పొందుచుండిరి. అతడు పరిసయ్యులలోను సద్దూకయ్యులలోను అనేకులు బాప్తిస్మము పొందవచ్చుట చూచి, సర్పసంతానమా, రాబో ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పినవాడు ఎవడు? ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ మాటలు మనం చూస్తూ ఉన్నప్పుడు బాప్తిస్మం ఇచ్చు యోహాను పట్ల దేవుడు ఏ విధమైన ప్రణాళిక కలిగి ఉండి ఆయనను పంపిస్తూ ఉన్నాడో, ఆ దేవుని యొక్క ప్రణాళిక ప్రకారము ఆయన ఖచ్చితంగా దేవుని యొక్క వాక్యమును ఏ మాత్రం కూడా భయపడకుండా అందరికీ బోధిస్తూ ఉన్నట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అనేక మంది ఆయన దగ్గరకు వచ్చి ఆయన యొక్క బోధను బట్టి వారి యొక్క పాపములు ఒప్పుకుంటూ బాప్తిస్మం తీసుకుంటూ ఉన్నారు. ఆ సమయంలో అనేక మంది పరిసయ్యులు సద్దూకయ్యులు ఆయన దగ్గరికి వచ్చినప్పుడు ఆయన చాలా ఖచ్చితంగా దేవుని వాక్యమును బోధిస్తూ వారిని ఉద్దేశించి ఆయన ఉపయోగించిన మాట,
సర్ప సంతానమా అనే మాట ఉపయోగిస్తూ ఉన్నాడు. చాలా ధైర్యము కావాలి ఆ మాట చెప్పడానికి. కారణం ఏంటి అని అంటే వారందరూ కూడా మతపరంగా చాలా నిష్ఠగా ఉన్నాము అనే అహంకారంతో వాళ్ళందరూ ఉంటూ ఉన్నారు. నీవు చేస్తూ ఉన్నది తప్పు అని ఖచ్చితంగా చెప్పడము అంటే స్వయంగా కీడు తెచ్చుకోవడమే. అయినప్పటికీ ఆయన ఏ మాత్రం కూడా భయపడకుండా దేవుడు తనకు ఏ విధమైన వాక్యము బోధించమని బాధ్యతను అప్పగిస్తూ ఉన్నాడో దానిని ఖచ్చితంగా ఆయన నెరవేర్చినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాకుండా ప్రతిసారి అవకాశం ఉన్న ప్రతిసారి ఆయన వాక్యం బోధించినట్లుగా మనం చూస్తాం. పౌలు భక్తుడు తిమోతికి రాస్తూ కూడా ఒక సూచన చేస్తూ ఉన్నాడు. 2వ పత్రిక, తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయము 2వ వచనంలో మనం చూస్తే, వాక్యమును ప్రకటించుము, సమయమందును అసమయమందును ప్రయాసపడుము. ఖచ్చితంగా ఈ మాటలు బాప్తిస్మమిచ్చు యోహాను తన జీవితంలో నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయా సమయాన్ని బట్టి ఖచ్చితంగా ఆయన వాక్యాన్ని బోధిస్తూ ఉన్నాడు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన చేస్తూ ఉన్న ఆ పనిని బట్టి మనము ఖచ్చితంగా నేర్చుకోవాల్సింది ఏంటి అంటే, ఖచ్చితంగా మనము కూడా మన యొక్క విశ్వాస జీవితంలో అభివృద్ధి పొందే కొలది దేవుని యొక్క వాక్యమును ప్రకటించడానికి సిద్ధపడే వాళ్ళుగా ఉండాలి. వాక్యమును ప్రకటించడం అంటే ఏ పుల్పిట్ల మీద ఉండి బహిరంగ సభల్లో మాట్లాడడం మాత్రమే దేవుని వాక్యమును పంచుకోవడం కాదు, కానీ మనకు అవకాశం ఉన్న ప్రతి ఒక్కరి దగ్గర మనకు తెలిసిన మేరకు దేవుని యొక్క సువార్తను ప్రకటించడం అనేది చాలా ప్రాముఖ్యమైనది. ఆ విధంగా దేవుని యొక్క సువార్తను ప్రకటించడానికి ఏమాత్రం కూడా సిగ్గుపడడానికి వీల్లేదు. పౌలు భక్తుడు చెప్పే మాట అదే, నేను సువార్తను గురించి సిగ్గుపడువాడను కాను అని అంటూ ఉన్నాడు. ఆ విధంగా ఏమాత్రము సిగ్గుపడక అవకాశం ఉన్న ప్రతి దగ్గర ధైర్యంగా సువార్తను ప్రకటించడానికి మనం సిద్ధంగా ఉండాలి. యోహాను తన యొక్క జీవితపు లక్షణాల ద్వారా మనతో అది మాట్లాడుతూ మనకు నేర్పిస్తూ ఉన్నాడు. మూడవదిగా ఆయన నుండి మనం నేర్చుకునేది మనం జ్ఞాపకం చేసుకుంటే, యోహాను సువార్తలో మనం చూస్తూ ఉన్నాం. ఒకానొక సమయంలో యోహాను యొక్క పరిచర్యలో ఆయనకు శిష్యులుగా ఉన్నవారు అనేక మంది యేసుక్రీస్తు దగ్గరికి వెళ్తా ఉన్నారు. అప్పుడు యోహాను దగ్గర మిగిలి ఉన్న ఆ శిష్యులు యోహానుతో చెప్తూ ఉన్నమాట, అయ్యా, యోర్దాను అవతల నీవు ఎవరిని గురించి అయితే సాక్ష్యం ఇస్తూ ఉన్నావో అతని దగ్గరికి మాలో అనేక మంది అక్కడికి వెళ్ళిపోయారు అనే మాట చెప్పినప్పుడు ఈ బాప్తిస్మమిచ్చు యోహానుకు ఏ మాత్రం కూడా ఈర్ష్య, అసూయ రాలేదండి. ఒకసారి మనం ఆ మాటలు జ్ఞాపకం చేసుకుంటే, వారు వచ్చి బాప్తిస్మమిచ్చు యోహానుతో మాట్లాడిన ఆ మాటను మనం చూస్తాం. 3వ అధ్యాయం యోహాను సువార్త 3వ అధ్యాయము 26వ వచనంలో మనం చూస్తాం కదా. అక్కడ ఆయన అంటూ ఉన్న మాట, వారు యోహాను వద్దకు వచ్చి, బోధకుడా, ఎవడు యోర్దానుకు అవతల నీతో కూడా ఉండెనో, నీవెవని గూర్చి సాక్ష్యం ఇచ్చితువో, ఇదిగో ఆయన బాప్తిస్మం ఇచ్చుచున్నాడు, అందరూ ఆయన యొద్దకు వచ్చుచున్నారని ఆయనతో చెప్పిరి. కాబట్టి ఆ మాట చెప్పినప్పుడు ఆయనకు ఏ మాత్రం కూడా అరే నా దగ్గర ఉన్న వాళ్ళు వెళ్ళిపోతూ ఉన్నారే అనే ఈర్ష్య గాని అసూయ గాని ఆయనకు రాలేదు. కానీ పైగా ఆయన మాట్లాడుతూ ఉన్న ఒక మాటను మనం చూస్తే 29-30 వచనాలలో ఆయన అంటూ ఉన్నాడు కదా, పెండ్లి కుమార్తె గలవాడు పెండ్లి కుమారుడు అయితే నిలువబడి పెండ్లి కుమారుని స్వరము వినడి స్నేహితుడు ఆ పెండ్లి కుమారుని స్వరము విని మిక్కిలి సంతోషించును, ఈ నా సంతోషము పరిపూర్ణమై ఉన్నది అనే మాటను చెప్తూ 30వ వచనంలో అంటున్నాడు కదా, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది. ఖచ్చితంగా ఈ మాట చెప్తూ ఉన్న ఆ క్రమంలో తన యొక్క స్థితిని ఆయన ఖచ్చితంగా గ్రహించగలుగుతూ ఉన్నాడు. యేసుక్రీస్తు యొక్క స్థితిని కూడా ఆయన చెప్తూ ఉన్న మాటను మనం చూస్తాం కదా మత్తయి సువార్తలో, ఆయన చెప్పుల వారును విప్పుటకైనను నేను పాత్రుడను కానని చెప్పిన వ్యక్తి తన యొక్క స్థితి ఏంటో ఖచ్చితంగా ఆయన తెలుసుకోగలిగిన వ్యక్తి. కాబట్టి ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే, ఆయన హెచ్చవలసి ఉన్నది, నేను తగ్గవలసి ఉన్నది అనే మాట చెప్తూ ఉన్నాడు. ఈ మాట ఆయన చెప్పడం వలన మనకందరికీ కూడా ఆయన నేర్పిస్తూ ఉన్నమాట. మన యొక్క నిజ స్థితిని మనం ఖచ్చితంగా పరిశీలన చేసుకొని అవగాహనలోనికి తెచ్చుకోవాలి. మనం ఎంతటి వారమో మనం అవగాహనలోనికి తెచ్చుకోవాలి. మనము ఏ స్థితిలో ఉన్నామో చూసుకున్నప్పుడు క్రీస్తు ఏ స్థితిలో ఉన్నాడో మనకు అర్థమవుతుంది. ఎప్పుడైతే మన యొక్క నిజ స్థితి క్రీస్తు యొక్క ఔన్నత్యాన్ని మనం గుర్తిస్తామో
అప్పుడు ఈ బాప్తిస్మం ఇచ్చి యోహాను చెప్పినట్లుగా నేను తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చింపబడవలసి ఉన్నది అనేది మనము కూడా అంగీకరించే వాళ్ళుగా ఉంటాం. కాబట్టి మన దేవుని దగ్గర ఎప్పుడు కూడా మనం తగ్గించుకునే వాళ్ళుగా ఉండడానికే ప్రయత్నం చేయాలి. కారణం ఏంటంటే యేసుక్రీస్తు కూడా 4 పర్యాయాలు సువార్తల్లో చెప్తూ ఉన్నమాట, తనను తాను తగ్గించుకున్నవాడు హెచ్చింపబడును. మనల్ని మనము ఉద్దేశపూర్వకంగా దేవుని దగ్గర తగ్గించుకోగలిగితే ఆ దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. దేవుడు హెచ్చించినప్పుడు వేరే ఎవరు కూడా మనల్ని తగ్గించలేరు. కాబట్టి అట్టి రీతిగా దేవుని చేత హెచ్చింపబడే విధంగా మనల్ని మనము దేవుని దగ్గర తగ్గించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కాబట్టి నేటి దినాన బాప్తిస్మం ఇచ్చు యోహాను నుండి 2 విషయాలు మనము నేర్చుకుంటూ ఉన్నాం. మొదటిది, సమయమందును అసమయమందును దేవుని యొక్క వాక్యమును మనము ప్రకటించే వాళ్ళుగా ఉండాలి. రెండవది, మన నిజ స్థితిని మనము గ్రహించి మనము తగ్గవలసి ఉన్నది, ఆయన హెచ్చింపబడవలసి ఉన్నది అని గ్రహించడానికి ప్రయత్నం చేద్దాం. అటు రీతిగా గ్రహించి మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు దేవుని చేత హెచ్చింపబడతాం. అటు రీతిగా దేవుని చేత హెచ్చింపబడే ఆత్మీయ జీవితంలో మనం ముందుకు కొనసాగడానికి ప్రయత్నం చేద్దాం. పరిశుద్ధాత్మ దేవుడు సహాయం దయచేయును గాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన దేవా, ప్రేమగల మా తండ్రి, మరొక పర్యాయము ఈ నూతనమైన దినము బాప్తిస్మం ఇచ్చి యోహాను ద్వారా మాతో మాట్లాడిన విధానమును బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. ప్రభువా, గడిచిన దినము బాప్తిస్మం ఇచ్చి యోహాను నుండి ఒక విషయాన్ని మేము జ్ఞాపకం చేసుకున్నాం. మా అందరి పట్ల మీరు ఖచ్చితమైన ప్రణాళిక కలిగి ఉన్నారని మేము నేర్చుకున్నాం. నేటి దినాన మీరు మాతో మాట్లాడిన మరొక 2 శ్రేష్టమైన లక్షణములను బట్టి మీకు వందనాలు చెల్లించుకుంటూ ఉన్నాం. విశ్వాసంలో వర్ధిల్లిన కొలది సమయమందును అసమయమందును నీ వాక్యమును ప్రకటించే వారంగా మేము ఉండాలని, అంతేకాకుండా ప్రభువా, మా నిజస్థితిని గ్రహించి నీ సన్నిధిలో మమ్మల్ని మేము తగ్గించుకునే వాళ్ళుగా ఉండడానికి ప్రభువా, మీరు ఇచ్చిన వాక్యమును బట్టి నీకు వందనాలు. నీ వాక్య ప్రకారం మా జీవితాన్ని మలుచుకున్న కృపను మాకు దయచేయమని వేడుకుంటూ, నేటి మా పని పాటలన్నింటిలో కృప దయచేసి క్షేమంగా నడిపించి, నిశ్చితమైతే ప్రభువా రేపటి దినాన మరొక పర్యాయము నీవు అనుగ్రహించే ఈ అనుదిన ఆత్మీయమన్న భుజించే వరకు నీ సన్నిధిని మాకు తోడుగా ఉంచమని వేడుకుంటూ యేసు పరిశుద్ధ నామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమెన్. తండ్రి, కుమార, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని సకల దీవెనలు సదాకాలం మనకందరికీ తోడయ్యుండి నడిపించును గాక. ఆమెన్.